హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఉత్తరాంధ్ర ప్రజలు దాదాపు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నిజమైనది. విశాఖపట్నం పాత ఎయిర్పోర్ట్కు ప్రత్యామ్నాయంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన ద్వారం. ఈ ఎయిర్పోర్ట్ చరిత్ర ఏమిటి, ఎందుకు నిర్మించారు, ఎంత ఖర్చయింది, ఎవరు నిర్మించారు, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. భోగాపురం గ్రామం విజయనగరం జిల్లాలో ఉంది. విశాఖపట్నం నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగాతో కలిసి పనిచేస్తుంది. అందువల్ల విస్తరణకు పరిమితులు ఉన్నాయి. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని కొత్త గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. 2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. తర్వాత భూసేకరణ, పర్యావరణ అనుమతులు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు వంటి ప్రక్రియలు పూర్తయ్యాయి. ప్రైవేట్ విధానంలో జిఎంఆర్ సంస్థకు ఈ ప్రాజెక్ట్ అప్పగించారు. తర్వాత రన్వే, టెర్మినల్, టాక్సీవేలు, కార్గో సదుపాయాలు, రోడ్, ఇతర మౌలిక వసతులను నిర్మాణం దశల వారీగా జరిగినది. ఈ విమానాశ్రయాన్ని దాదాపు 5,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింద్రాపు రామ్మోహన్ నాయుడు గారు 12 సార్లు వారు ఇక్కడ పరిశీలన చేసి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎప్పుడు ప్రారంభించాలి అనేది కూడా వారు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ విమానాశ్రయం మొదటి దశలోనే సంవత్సరానికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మించబడింది. భవిష్యత్తులో దీన్ని 1,08,00,000 ప్లాన్ రూపొందించారు. 3,800 మీటర్ల పొడవైన రన్వే, ఆధునిక ప్యాసింజర్ టెర్మినల్, ప్రత్యేక కార్గో టెర్మినల్, అంతర్జాతీయ ప్రమాణాల భద్రత, భవిష్యత్ విస్తరణకు తగిన స్థలం, ఇవి ఈ విమానాశ్రయానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. 2026 సంవత్సరం జనవరిలో విజయవంతమైన వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించారు. తర్వాత ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది. తాజా సమాచారం ప్రకారం 2026 ఆగస్టు 1వ తేదీన, అంటే రేపు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అన్ని ఏర్పాట్లను చేసినది. దాదాపు 3 లక్షల మంది ప్రజలతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మెరుగైన విమానయాన సౌకర్యం లభించనున్నది. పర్యాటక రంగానికి ఊతం, ఐటీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ వంటి పెట్టుబడులు వస్తాయి. వేలాది ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఎగుమతులు, కార్గో రవాణాకు కొత్త అవకాశాలు ఉంటాయి. ఇలా ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి ఇది కీలక ప్రాజెక్టుగా మారనున్నది. భోగాపురం విమానాశ్రయం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత విశాఖ ప్రాంతం దేశంలోనే ముఖ్యమైన విమానయాన కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటికే రైల్వే జోన్ కార్యాలయాన్ని కూడా అక్కడ ప్రారంభించారు. విమానాశ్రయానికి రోడ్ అనుసంధానం, ఎలక్ట్రిక్ బస్సులు వంటి సౌకర్యాలు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం ప్రతిపాదనగా మొదలైన భోగాపురం విమానాశ్రయం ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన చిహ్నంగా నిలవబోతున్నది. పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడులు, అంతర్జాతీయ అనుసంధానం
అన్ని రంగాల్లో విమానాశ్రయం కీలక పాత్ర పోషించనున్నది. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.